ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వ విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారని మనం చిన్నప్పుడు సోషల్ బుక్లో చాలాసార్లు చదువుకుని ఉంటాం. మనమే కాదు, మన పెద్దలు ఇప్పటి పిల్లలు కూడా చదువుకుని ఉంటారు. అయితే ప్రజామోదంతో జరగాల్సిన ప్రజాస్వామ్య ప్రక్రియ నిజంగా అమలవుతోందా అంటే 100% అమలు కావట్లేదనే సమాధానం వస్తుంది. అవునా కాదా? గతం గురించి పక్కన పెట్టి వర్తమానంలోకి వద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వం ఆ ప్రజలనే ముప్పు తిప్పలు పెడుతోంది. తాజాగా మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్, ఖమ్మం వెలుగుమట్ల ఘటనలు ఇందుకు ఒక ఉదాహరణ. ముఖ్యంగా హైదరాబాద్లో ఇప్పటికిప్పుడు అర్జెంటుగా ఇల్లు కూల్చేసి గాంధీ గారి విగ్రహం పెట్టారట. ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న వారిని తరిమేసి ఇల్లు పీకి పందిరేయాలన్నట్టుంది రేవంత్ సర్కార్ తీరు. చంకలో పిల్లర్ను పెట్టుకొని ఊరంతా వెతికినట్టు మన అద్భుతమైన హైదరాబాద్ దేశంలోనే టాప్లో ఉంది. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండే ప్రదేశం కూడా. ఇప్పటికే అనేక కంపెనీలు ఇక్కడికి వచ్చాయి, భవిష్యత్తులో ఇంకా వస్తాయి కూడా. ముంజేతి కంకణానికి అర్థం ఎందుకు సార్? ఉన్నదాన్ని ప్రమోట్ చేసుకొని పెట్టుబడులు తెచ్చుకోవాలి. కానీ ఇప్పుడు గాంధీ విగ్రహం పెట్టి లండన్ థేమ్స్లా తయారు చేసి ఫుల్గా డబ్బులు తెచ్చి తెలంగాణను డెవలప్ చేయాలంటే పుణ్యకాలం కాస్త ముగిసిపోతుంది. జర సోచేశారు. హైదరాబాద్లో ఆల్రెడీ బాపు ఘాట్ ఉంది. ఒక్కసారి అటువైపు లుక్ వేయండి. ఈ బీరు బాటిళ్ళు చుట్టూ పేరుకుపోయిన చెత్త మురికి కూపంలా ఉంది. అర్థమవుతుందా మనం ఏ లెవెల్లో గాంధీ గారికి రెస్పెక్ట్ ఇస్తున్నామో? అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున వేసిన పూలమాలలు ఇంతవరకు తేలేదంటే వాట్స్ హ్యాపెనింగ్ సార్? పైగా ఈ ప్రదేశంలో జరిగే అసాంఘిక కార్యకలాపాలకు కొదువే లేదు. ఇదిగో ఇటువైపు కూడా ఒకసారి లుక్ వేయండి. మీ పాలన అంతా ఊపర్ షేర్వాని అందరూ పరేషాని అన్నట్టుగా ఉందని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. అరే ఏందిరవై ఈ రేవంత్ పాలన, పేరుకు పెత్తనం ఇస్తే తలంతా ఉరికిందంట, అట్లనే ఉంది ఈ పరిస్థితి అని మీకు ఓట్లేసి గెలిపించిన జనం బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇక బాపు ఘాట్ పరిసరాల్లో నివాసం ఉంటున్న కుటుంబాల ఇల్లు, అలాగే స్కూల్స్ ఫ్యూచర్లో కూలగొట్టే అవకాశం ఉందని తెలిసి నిప్పులు చెరుగుతున్నారు జనం. మంచం ఉన్నంత వరకు కాళ్ళు దాచుకోవాలి, కానీ మీరు ఆడంబరాలకు పోయి మా బతుకులు బుగ్గిపాలు చేసేది సాబ్ అని నిలదీస్తున్నారు. అభివృద్ధి అవసరమే, ఎవ్వరూ కాదన్నారు. కానీ కొండనాలికి మందేస్తే ఉన్ననాలికి ఊడినట్లు మాత్రం చేయకండని ప్రజలు కోరుకుంటున్నారు. తర్వాత మీ ఇష్టం.